హాయ్ ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ గుడ్. టమాటా రైస్ ఎలా చేద్దాం అనేది ఈరోజు చూద్దామండి. సో టమాటా రైస్ అనేది మనకి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. మనం ఈవినింగ్ స్నాక్ లా చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ లా కూడా చేసుకోవచ్చు. చాలా మంది కిడ్స్ కూడా ఇది ఇష్టం ఉంటుంది కదా, అండ్ అలాగే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. ఆఫ్టర్నూన్స్ మనకి ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు ఇది. సో దానికోసం అయితే మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి పోపు దినుసులు అండ్ చెక్క వేసుకోవాలి. మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే స్కిప్ చేశాను. తర్వాత ఆనియన్స్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుని కొంచెం అవి దూరగా అయిన తర్వాత దానిలోకి అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత ఒక 2 to 3 minutes ఉంచిన తర్వాత మనం స్టవ్ మీద దానిలోకి మనం టమాటా మనం గ్రైండ్లో మిక్స్ చేసుకున్నది మనం వేసుకోవాలండి ఆ పేస్ట్ని. సో మనం డైరెక్ట్గా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ కానీ మనం పేస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి రైస్లో కలుపుకునేటప్పుడు చాలా నీట్గా కలిసిపోతుంది. టమాటా ముక్కలు మీద ఏమి తగలకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా చేసుకుంటే మనం. సో దానిలోకి మనం సాల్ట్, పసుపు అండ్ అలాగే గరం మసాలా, కారం కూడా వేసుకోవచ్చండి. కొంతమంది బాగా స్పైసీగా తింటారు, కొంతమంది కొంచెం నార్మల్ తింటారు కదా. బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మసాలా కారం కన్నా కూడా మీకు కొంచెం పచ్చికారం అంటారు చూసారా, అది వేసుకున్నా కూడా మీకు టేస్ట్ బాగుంటుంది. దానిలో కొంచెం గరం మసాలా కూడా టేస్ట్ సూపర్ వస్తుందండి. నేనైతే చాలా బాగా స్పైసీగా తింటాను. సో దానికోసం నేను కొంచెం గరం మసాలా ఎక్కువ వేసుకున్నాను. మీకు కూడా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి క్వాంటిటీ అనేది. ఆ తర్వాత ఉడికించిన రైస్ ఉంటుంది కదా, ఉడికించిన రైస్ని కూడా దీనిలో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని నీట్గా కలిపేసుకొని లాస్ట్లో మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుందండి. నాకైతే చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదండి నా వీడియో. మీకు నచ్చినట్టయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.